అల్లు అర్జున్ గారిని ఇప్పుడే పుష్ప సినిమా విజయవంతమయ్యి 1000 కోట్లు వచ్చిన సందర్భంగా మాకెంతో సంబరాలు చేసుకున్న సందర్భంలో మేము ఫస్ట్ రోజు మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అయిన రోజు. కానీ ఈ రోజు మాకు చాలా బ్యాడ్ డేస్ అండి. ఈ రోజు మాత్రము ఎందుకంటే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అనేది మాకు చాలా బాధాకరమైన విషయము. ప్రతి ఒక్కరికి సినీ హీరో అన్నాక వచ్చినప్పుడు తోపులాట జరగటము, పిల్లలకి చేతులకి దెబ్బలు జరగటం సర్వసాధారణంగా ఉంటుంది. ఇంతకుముందు మనం ఎన్నో చూస్తున్నాము. ఇంతకుముందు గతంలో చాలా మంది హీరోలు వచ్చినప్పుడు కూడా చనిపోయి ఉండారు. అదేం సంఘటన లేకుండా ఇదే స్పెసిఫిక్గా తీసుకొని వచ్చి అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్కి ఈ రోజు ఒక్కసారే రాలేదు. ప్రతి సినిమాకి సంధ్యా థియేటర్కి వచ్చి సినిమా చూసిపోతున్నాడు. కానీ దీన్ని పట్టుకొని మానవ తప్పిదమా అది మాత్రం జరగటం మనిషి గాయత్రి గారు చనిపోవడం అనేది మాకు కూడా చాలా బాధాకరమైన విషయము. దాని విషయంలో అల్లు అర్జున్ గారు స్పందించి 25 లక్షలు అల్లు అర్జున్ టీము మొత్తం స్పందించి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా పుష్ప టీం కూడా సంఘీభావం తెలిపింది. ఏ ఫంక్షన్ కూడా 1000 కోట్లు వచ్చిన ఆనందంలో కూడా వాళ్ళు లేరు. ఒక మనిషి చనిపోయారన్న బాధతో చాలా బాధలో ఉన్నారు. కానీ ఏమీ తెలియకుండా గమ్ముగా ఈరోజు వచ్చి అల్లు అర్జున్ గారిని గమ్ముగా స్టేషన్ తీసుకోబోయేసి రిమాండ్కి తరలిస్తారంటే మాత్రం మాకు చాలా బాధాకరమైన విషయము. ఇది మాత్రము ఇది తెలంగాణ ప్రభుత్వం చేసిన చాలా పెద్ద తప్పిదం. ఇప్పుడు దాకా చేసిన తప్పిదంలో, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదంలో పెద్ద మైనస్ పాయింట్ అంటే ఇదే పెద్ద మైనస్ పాయింట్. మేము చాలా బాధపడుతున్నామండి ఈ ఒక్క విషయంలో ఫ్యాన్స్గా. మాది ప్రకాశం డిస్టిక్ అండి, దర్శి. మేము ఇక్కడి నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్ తరఫు నుంచి మేము మాట్లాడుతున్నాం. ఈరోజు చాలా బాధాకరంగా ఉంది మా ఫ్యాన్స్ తరఫున. అందరం మధ్యాహ్నం నుంచి అందరం చాలా బాధపడుతున్నాము. ఎంతో భావోద్వేగానికి మేము గురై ఉన్నాము. మా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి ఇలా జరగడం వల్ల మేము చాలా బాధగా ఆలోచించుకొని మధ్యాహ్నం నుంచి ఎంతో డిప్రెషన్లో ఉన్నాము. కానీ అప్పటికి ఆయన కేసు అనే విషయం వస్తే కేసు వ్యవహారం అంటే ముందుగా ఆయనకు చెప్పాలి. ఒక మాట లేకుండా అదేం లేకుండా డైరెక్ట్ ఆయన బెడ్రూమ్ కాడికి ఇంట్లోకి వెళ్ళి కేసు ఆయన ఎమ్మటే జైలు తీసుకెళ్ళడం జరిగినది. అప్పటికి అతను రేవంత్ అనే అతని హస్బెండ్ వచ్చేసి రేవంత్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి చెప్పాడు, అల్లు అర్జున్ సార్ తప్పేం లేదండి, ఇలా జరిగినది, మేము మళ్ళీ వాపస్ తీసుకుంటాం మా కేసు మాకు అని చెప్పడం కూడా జరిగినది. మరి ప్రభుత్వం ఎట్లా ఖండిస్తుందేమో అందరికీ తెలియదు. కానీ ఏదైనా కానీ మా సార్ మాకు విడుదల చేయాలి. కేసు వాపస్ తీసుకొని మా సార్ మాకు పంపించండి. అంత నేషనల్ అవార్డు తెచ్చుకొని ఎంతో గొప్ప పేరు తెచ్చుకొని గత 70 సంవత్సరాల నుంచి సినీ ఇండస్ట్రీలో ఎవరు తెచ్చుకొని అవార్డు అల్లు అర్జున్ సార్ ఫస్ట్ సినిమా నుంచి స్టార్టింగ్ సినిమా వచ్చినప్పటి నుంచి సార్ని ఎగతాళి చేయడం జరిగింది అల్లు అర్జున్ గారిని. కానీ ఇవన్నీ కూడా అక్కడ మనసులో పెట్టుకోకుండా ఆయన ఎంతో కష్టపడి ఎంతో పైకి ఎదిగొచ్చి ఆల్రెడీ మూవీస్లో చెప్పాడు, మనం ఎదిగొస్తుంటే ఇట్లా జరుగుద్ది ఇది అని కూడా మూవీస్లో చెప్పాడు. కానీ అది నిజంగానే జరిగినది. అప్పటికి చనిపోవడం వల్ల 3 డేస్ జరిగిన 3వ రోజే ఇలా జరిగినదని ఆయన చాలా బాధపడుతూ సుకుమార్ కూడా ఎమ్మట అన్నారు, నేను 6 సినిమాలు అయితే తెస్తా కానీ ప్రాణం అయితే కాపాలేనని కూడా అది కూడా చెప్పాడు. కానీ దాని తరపున ఏంటంటే మేము కూడా ఫ్యాన్స్ కూడా చాలా బాధపడ్డాము. అప్పటికి ఆమెకి వాళ్ళ ఫ్యామిలీ తరపున 25 lakhs అమౌంట్ ఇస్తానన్నాడు. ఫ్యామిలీ పరంగా వాళ్ళకి ఇబ్బంది ఉన్నా మొత్తం దగ్గర చూసుకుంటా అన్నాడు. ఆయన ఏది కూడా నేను ఇది చేయను, నాకు సంబంధం లేదని ఏమనలేదు ఆయన. అలాంటి వ్యక్తి కూడా కాదు మా అల్లు అర్జున్ గారు. ఎంతో ఫేమస్ అయిన ఆయన, ఇప్పుడు ఎంతో నెంబర్ 1 స్థాయిలో ఉన్నాడు. దేశవ్యాప్తంగా ఆయన అందరూ చూస్తున్నారు, అందరూ గర్వించుకునే స్థాయిలో వెళ్ళిపోయాడు. కానీ ఇది ఎలా జరిగిందో ఏందా, ఇది గవర్నమెంట్ అనేది గట్టిగా స్పందించి మా సార్ని తొందరగా విడుదల చేయాలి అనేదే మాకు కాన్సెప్ట్. ఇది ఏంటంటే సహజంగా అందరూ సినిమా థియేటర్కి అనేది చిన్న హీరో కానీ పెద్ద హీరో కానీ ప్రతి ఒక్కరు వెళ్తుంటారు, చూస్తుంటారు. కానీ అదేదో జరిగింది, అది ఎంత దేవుడికి మనం ఏం చెప్పలేము దాన్ని అని ఆయన ఏం నేను చూడండి నాకు సంబంధం లేని చెప్పలేదు. అమౌంట్ ఇస్తానండు, దాని వరకు ఇబ్బంది లేకుండా చూసుకుంటా అని చెప్పిండు. మరి ఇలా ఏంది ప్రభుత్వం ఇలా చేస్తుంది, దీనికి సంబంధించి గట్టిగా చర్య తీసుకొని మా సార్ని మాకు వీడియోలు చేయండి అల్లు అర్జున్ గారిని. ఈరోజు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఆ థియేటర్కి చిన్న హీరో పెద్ద హీరో అందరూ వెళ్తారు. బట్ అది జరిగిన దానికి అప్పటికి మా హీరో స్పందించి అమ్మటే సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా ఆపేసి ఆ ఫ్యామిలీకి 25 లక్షలు డొనేషన్ కూడా చేసి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ బాధ్యత మొత్తం తీసుకుంటా అన్నారు. కానీ ఇట్లా ఈరోజు సడన్గా కేసు పెట్టి తీసుకెళ్ళడం చాలా బాధాకరంగా ఉంది. అంత పెద్ద స్టార్ని ఇలా తీసుకెళ్ళి అరెస్ట్ చేశారంటే చాలా నమ్మశక్యంగా ఉంది. ఎందుకని చేశారో అర్థం కావట్లేదు. అప్పటికి హీరో చెప్పాడు ఈ థియేటర్కి ఎవరైనా వెళ్తారు, బట్
బట్ కావాలని అది జరిగిన దానికి ఎవరేం చేస్తారు? సరే జరిగిన దానికి అప్పటికి చెప్పాడు, స్పందించాడు మన హీరో. కాకపోతే ఇది చాలా బాధాకరంగా ఉంది. అంత పెద్ద స్టార్ని ఇలా అరెస్ట్ చేయడం, ఇంత పెద్ద హీరోని 12వ వయసు అన్ని భాషల్లో మంచి మన తెలుగు వాళ్ళని మంచి గౌరవించే స్థాయిలో తీసుకెళ్ళిన హీరోని ఇట్లా చేయడం చాలా బాధాకరంగా ఉంది. మా హీరోని తొందరగా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. అల్లు అర్జున్ అరెస్ట్ చేయటం అనేది టికెట్లో వాళ్ళు పడి చనిపోతే అతనికి ఏం సంబంధం? అది ఇట్ ఈస్ నాట్ ఏ రీజనబుల్. సో ది బ్యాక్ బిహైండ్ సంథింగ్ ఈస్ దేర్. చనిపోయిన ఫ్యామిలీకి కూడా కాంపన్సేషన్ అనౌన్స్ చేశాడు కాబట్టి హీరోని ప్రమాదం జరిగితే హీరోని బ్లేమ్ చేయటం ఎంతవరకు సమంజసమో మాకు జనరల్గా ప్రజలకి అది అసహజంగానే ఉంది. అయితే అన్యాయమే పాపం. ఆయన కెరీర్ దెబ్బతింటుంది ఇట్లా అరెస్ట్ చేసిన దానివల్ల. డెఫినెట్గా దెబ్బతింటుంది. కాకపోతే ఈ తెలంగాణ వాళ్ళు కూడా సరైన సెక్యూరిటీ ఇవ్వకపోవడం వల్ల పిల్లలు చనిపోయారు. అసలు మన పేరెంట్స్ కూడా ఆ పిల్లల్ని కూడా మనం అంటే సినిమాకి ఆ షోకి తీసుకురాకపోవడం మంచిది. తీసుకొచ్చారు కాబట్టి అలా జరిగింది. పైగా హీరో గారిని మాత్రం అరెస్ట్ చేయడం చాలా తప్పండి. చనిపోయిన కుటుంబానికి ఆల్రెడీ 25 lakhs ఏమో ఇస్తానని చెప్పినారు. మరి కేరింగ్ తీసుకుంటే కనుక ఇది జరిగి ఉండకపోవచ్చేమోనని. కానీ సంధ్యా థియేటర్, హైదరాబాద్ సంధ్యా థియేటర్ కాడ ఒక మహిళకి ఇబ్బంది జరిగింది. దానికి మేము ఇది అనుకుంటున్నాము, లేదంటలేదు. అతనేసి ఒక పోలీసు వ్యవస్థ అనేది ఇది అనుకోవడం తప్పుగా ఉంది. కాకపోతే వాళ్ళు చూసుకో ఉండాలి. కాకపోతే అది జరగకుండా ఆమెకి ఇదైన వల్ల మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఒక అల్లు అర్జున్ ఫ్యాన్గా అల్లు అర్జున్ తప్పేం లేదు, అక్కడ తప్పు లేని వల్ల అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అది ఒక అల్లు అర్జున్ ఫ్యాన్గా నేను మాట్లాడుతున్నాను. అల్లు అర్జున్ని విడుదల చేయాలిగా కోరుతుంటూ ఇదంటున్నాను. ఈరోజు బన్నీ అంటే అల్లు అర్జున్ గారిని మీద కేసు పెట్టి అతన్ని జైలుకి పంపించడం చాలా కష్టంగా భావిస్తున్నాము. అంటే అభిమానులు వస్తారు చూడడానికి. ఆ యొక్క తెక్కుసరల్లో ఆ యొక్క అభిమానులు చనిపోయినప్పుడు అతని మీద సెక్షన్లు పెట్టి అతని జైలుకి పంపించడం ఓకే. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలకు వచ్చినప్పుడు అతని వల్ల సుమారు 16 మంది భక్తులు చనిపోయారు. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు ఇలాంటి సెక్షన్లు బట్టి రిమాండ్ పంపించలేదు? అంటే అధికారం ఉన్న వాళ్ళకి ఒక చట్టము, అధికారం లేని వాళ్ళకి ఒక చట్టమా అని బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. పైన చిన్న బిడ్డలు తీసుకొని 1-2 రోజుల్లో పోవడం అనేది చాలా కోదగినటువంటిది కాదు. ఎందువల్లంటే యువకులు అభిమానులు ఎక్కువ మంది దానికి పోతుంటారు. అలాంటప్పుడు ఇటువంటి స్త్రీలు బిడ్డలు తీసుకోపోవడం తప్పు, వీళ్ళదే తప్పు. కాకపోతే వాళ్ళు ఇచ్చినంత వరకు మనం తీసుకోవడం మంచిది, కానీ వాళ్ళ జైల్లో పెట్టడము, హింసించడం మంచిది కాదు. ఏదో ఆర్థికంగా వాళ్ళ వల్ల కొంత బెనిఫిట్ అది ఆయన కావాలని వాళ్ళ అభిమానులు చంపుకోవడం అనేది జరగదు. ఏదో బై మిస్టేక్ జరిగింది. వాళ్ళ వల్ల ఆర్థికంగా 10 రూపాయలు తీసుకోవడం మంచిదే, కానీ వీళ్ళే ఉపసంహరించుకోవడం మంచిది. 10 రూపాయలు తీసుకొని నష్టపోయినారు కాబట్టి ఉపసంహరించుకోవడం మంచిది. ధర్మం అది ఎవరికైనా కూడాను. తప్పేనండి, తప్పండి నేను చెప్పను. అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు, ఆయన రిలీజ్ చేయాలా? ఏదో ఆయన దగ్గర కొంత ప్రతిఫలము వీళ్ళు ఏదో తెలుసో తెలియకపోయి నష్టపోయినారు కాబట్టి కొంత ఆర్థికంగా సహాయం వాళ్ళ దగ్గర పొందడం మంచిది, అతన్ని రిలీజ్ చేయడం మంచిది.